అందరికీ నమస్కారం. ஆழிமழை கண்ணா ஒன்று நீ கைகரவேல் ஆழியல் புக்கு முகந்து கொடார்த்தெறி ஊழி முதல்வானுரவம் பொல்மேய் கருத்து பாளியந்தோளுடை பற்பனாபன் கையில் ஆழி போல் மின்னே வலம்புரி போல் நின்றதறிந்து தாளாதே சாங்க முதைத்த சரமழை போல் வாழ உலகினில் பெய்திடாய் நாங்களும் மார்கழி நீராட మగిలిందేలోరెంబావై. ఈ పాసురంలో గోదాదేవి గోపికలు తమ వ్రతానికి ఎటువంటి ఆటంకం కలగకుండా లోకంలో సుభిక్షం కోసం పర్జన్యుడిని అంటే మేఘాలను, ఇంద్రదేవుణ్ణి మరియు వర్షదేవుణ్ణి ఆహ్వానిస్తూ ఆ వర్షం ఎలా ఉండాలో వివరిస్తారు. గోదాదేవి మేఘాలను ఉద్దేశించి ఇలా అంటుంది: ఓ కృష్ణుడిని పోలిన కార్మేఘమా, ఆళిమళై కన్నా, నీవే మహావిష్ణువు స్వరూపం. నీవు భూమిని చల్లగా ఉంచాలి, మా వ్రతాన్ని పూర్తి చేసేందుకు సహకరించాలి. నీవు కురిపించే వర్షం ఎలా ఉండాలి అంటే, శ్రీకృష్ణుడి ఎడమ చేతిలోని పాంచజన్యం అంటే శంఖం యొక్క ధ్వని వలె నీవు ఉరమాలి. శ్రీకృష్ణుడి చేతిలోని శాంఖధనస్సు నుండి వెలువడే అగ్ని వలె నువ్వు మెరుస్తూ మెరుపులతో బయలుదేరాలి. ఓ గంభీర స్వభావుడా మేఘమా, నీవు మహావిష్ణువు చేతిలో ఉన్న సుదర్శన చక్రం వలె దిక్కులన్నింటినీ ప్రకాశిస్తూ శాంగమనే ధనుస్సు నుంచి విడిచిన బాణముల వర్షమా అన్నట్లుగా వర్షపు ధారలను ధైర్యంగా ఎడతెగకుండా చక్కగా కురిపించాలి. నీవు మా యొక్క గోకులంలో అంటే నందగోపాలాది గోపాలుడు ఉన్న చోట వర్షించాలి. మేము ఎటువంటి ఆటంకం లేకుండా లోకమంతా సుఖించినట్లు మేము సంతోషంతో చల్లని నీటిలో మార్గశీర్ష స్నానం చేసి మా వ్రతాన్ని పూర్తి చేసి మా కోరికను నెరవేర్చుకునేటట్లు వర్షించు. ఈ పాసురంలో వర్ణించిన మేఘం, వర్షం అంతా శ్రీమన్నారాయణుడి ఆయుధాలు, అవయవాలతో పోల్చబడ్డాయి. మేఘం అంటే నల్లని దేహం గల కృష్ణుడు, ఉరుము అంటే శంఖధ్వని, మెరుపు అంటే శాంఖ ధనస్సు నుండి వెలువడే అగ్ని, వర్షధార అంటే సుదర్శన చక్రం వలె నిర్భీతిగా ఎడదెగకుండా పడేది. ఇక్కడ గోదాదేవి కేవలం వాతావరణ దేవుణ్ణే అడగటం లేదు, సాక్షాత్తు నారాయణుడినే వర్ష రూపంలో వచ్చి తమ వ్రతానికి సాయం చేయమని, లోకానికి మేలు చేయమని ప్రార్థిస్తున్నది. భగవంతుడి కృప ఉంటేనే సుభిక్షం లభిస్తుందని నొక్కి చెబుతున్నది. అంతేకాకుండా భక్తుల వ్రతం ఆచరించేటప్పుడు ప్రకృతి సహకారం కోసం భగవంతుని శరణు వేడటం ఎంత ముఖ్యమో వివరిస్తుంది.